Yeah, good evening everyone. So welcome back to our channel and as well as our class. So today in this session we are going to discuss one of the most important and expected concept for all types of competitive exams. So it is very important topic which we are going to discuss today. The name of the topic is about Jallianwala Bagh incident. Okay. సో ఇది తెలియని వాళ్ళంటూ ఎవరు ఉంటారండి. సో వన్స్ ఇఫ్ యూ ఎంటర్ ఫ్రమ్ హై స్కూల్ అంటే మనం 7th క్లాస్ దగ్గర నుంచి టిల్ డిగ్రీ కంప్లీట్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వరకు ప్రతి వాళ్ళకి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టారికల్ కాన్సెప్ట్ ఇస్ జలియన్వాలా బాగ్. ఓకే, సో అసలు జలియన్వాలా బాగ్ అసలు ఏంటి, అసలు ఎక్కడ ఉంది, అది ఏం జరిగింది, అది దేనికి సంబంధించింది, అసలు ఏ కారణం చేత ఇన్సిడెంట్ జరిగింది అనేది మనం ఈ రోజు తెలుసుకుందాం అండి. సో ద నేమ్ ఆఫ్ ద టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈజ్ అబౌట్ ద జలియన్వాలా బాగ్. ఓకే, సో ఈ జలియన్వాలా బాగ్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బోర్డు మీద అబ్జర్వ్ చేస్తే ఒక 4 to 5 పాయింట్స్ మీకు టోటల్ గా 5 పాయింట్స్ మీకు రాయడం జరిగింది. సో అయితే ఈ 5 పాయింట్స్ అనేవి ఏంటంటే జలియన్వాలా బాగ్ గురించి ఒక లిటిల్ బిట్ క్లియర్ ఐడియా అనేది మీకు ఒక మైండ్ మ్యాపింగ్ లాగా మీకు ఇవ్వడం జరిగిందండి. సో ఈ 5 పాయింట్స్ ని కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీకు ఒక జలియన్వాలా బాగ్ అనే కాన్సెప్ట్ మీద ఒక అవగాహన వస్తుంది. సో అందులో ఫస్ట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే రౌలట్ యాక్ట్ నుంచి అవునా కదా. సో జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ కి మెయిన్ కారణం రౌలట్ యాక్ట్. సో అంతకంటే ముందు మీరు అబ్జర్వ్ చేస్తే జలియన్వాలా బాగ్ అని చెప్పి హెడ్డింగ్ పైన ఒక డేట్ రాసింది చూడండి మీకు, అవునా కదా. సో 13/4/1919 వెరీ ఇంపార్టెంట్ డేట్ అండ్ ఇయర్ అండి. సో 13/4/1919 అంటే ఏప్రిల్ 13వ తారీఖు 1919 సంవత్సరంలో జరిగినటువంటి ఇన్సిడెంటే జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్. ఇది ఖచ్చితంగా అడుగుతాడండి ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి బిట్ అనమాట. సో జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అంటే 13/4/1919. అసలు దానికి కారణం ఏంటంటే మీరు ఫస్ట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి, రౌలట్ యాక్ట్ అని కనబడుతుంది, అవునా కదా. సో ఈ రౌలట్ యాక్ట్ వల్ల మనకి జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో క్లాసెస్ లో చెప్పాను రౌలట్ యాక్ట్ గురించి చెప్పుకున్నాం, అవునా కదా. సో రౌలట్ యాక్ట్ ఎప్పుడు ఏ ఇయర్ లో ప్రవేశపెట్టారంటే 1919 లో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి యాక్టే రౌలట్ యాక్ట్ అనమాట. సో ఆ టైంలో ఆ యాక్ట్ పెడుతున్నప్పుడు బ్రిటిష్ ఆఫీసర్ ఎవరున్నారంటే రౌలట్ సమక్షంలో జరిగింది కాబట్టి ఆ యాక్ట్ కి ఏమైనా పేరు వచ్చింది, రౌలట్ యాక్ట్ అని పేరు వచ్చింది. ఏ ఇయర్ లో పాస్ చేయడం జరిగిందంటే 1919. ఈ యాక్ట్ ప్రకారం అంటే ఈ రౌలట్ యాక్ట్ ఏం చెప్పిందంటే రౌలట్ యాక్ట్ ప్రకారం ఎనీ పర్సన్ ఆర్ ఎనీ సిటిజన్ ఆర్ ఎనీ పొలిటీషియన్ దే కెన్ బి ఇంప్రిజన్డ్ అంటే జైల్లో పెట్టబడతారు వితౌట్ ఎనీ ట్రయల్ ఆర్ వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఆర్ వితౌట్ ఎనీ రీజన్. ఏ కారణము లేకుండా, ఏ ట్రయల్ లేకుండా, ఎటువంటి రీజనింగ్ లేకుండా బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా సరే ఏ సిటిజన్ అయినా పొలిటీషియన్ అయినా జైల్లో పెట్టే అధికారం ఉంది అని చెప్పి ప్రజల్లోకి డిక్లేర్ చేసినటువంటి యాక్టే రౌలట్ యాక్ట్. ఏ ఇయర్ లో పాస్ చేశారంటే 1919. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ రౌలట్ యాక్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే అకార్డింగ్ టు దిస్ రౌలట్ యాక్ట్ ఆఫ్ 1919 ఎనీ పర్సన్ ఆర్ ఎనీ సిటిజన్ ఆర్ ఎనీ పొలిటీషియన్ దే కెన్ బి ఇంప్రిజన్డ్ వితౌట్ ఎనీ ట్రయల్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ రీజన్స్. సో ఈ యాక్ట్ ని మనం రౌలట్ యాక్ట్ అంటాం. సో 1919 లో పాస్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ రౌలట్ యాక్ట్ పాస్ చేశారో చాలా మంది ఇండియన్స్ ని, యూత్ ని, ఎడ్యుకేటెడ్ పీపుల్ ని, పొలిటికల్ లీడర్స్ ని, పేరున్నటువంటి పెద్ద వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు వితౌట్ ఎనీ రీజన్ తో జైల్లో పెట్టడం జరిగింది అనమాట. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో సెకండ్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి, గాంధీ అడ్వైజ్ టు డిక్లేర్ 6th April 1919 యాజ్ డే ఆఫ్ స్ట్రైక్. సో గాంధీజీ గారికి మొదటి కోపం వచ్చింది, ఈ రౌలట్ యాక్ట్ అసలు ఏంటి, ఏ కారణం లేకుండా జైల్లో పెట్టడం ఏంటి, ఒక రీజన్ అంటూ ఉండాలి, ఒక ట్రయల్ అంటూ ఉండాలి, ఒక రీజనింగ్ ఉండాలి, ఒక ఎక్స్ప్లెనేషన్ అంటూ ఉండాలి. సో వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఆన్ వాట్ బేసిస్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్రిజన్ అస్, ఏ కారణం చేత మనం జైల్లో పెడతారు అని చెప్పి అతను గాంధీజీ గారు ఏం చేశారంటే ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఏమని, 6th April 1919 డే ఆఫ్ స్ట్రైక్, మొత్తం దేశం అంతా కూడా స్ట్రైక్ చేద్దాం. దేనికి వ్యతిరేకంగా, రౌలట్ యాక్ట్ కి వ్యతిరేకంగా 6th April 1919 దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేయాలి అని చెప్పి గాంధీజీ గారు అడ్వైజ్ ఇచ్చారు. ఎవరికి, మొత్తం యావత్ ఇండియాకి, సొసైటీకి మొత్తం అందరికీ కూడా పిలుపునిచ్చారు. ఏమనంటే టు డిక్లేర్ దట్ 6th April 1919 యాజ్ డే ఆఫ్ స్ట్రైక్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద పాసింగ్ ఆఫ్ ద రెగ్యులేషన్ ఆఫ్ రౌలట్ యాక్ట్ ఆఫ్ 1919. రౌలట్ యాక్ట్ కి వ్యతిరేకంగా గాంధీజీ గారు 6వ తారీఖు ఏప్రిల్ 1919 డే ఆఫ్ స్ట్రైక్ గా పిలుపునిచ్చారు. అయితే
ప్రజలందరూ కూడా బాగా మద్దతు ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. గాంధీజీ గారి పిలుపుకి మద్దతు ఇస్తూ అందరూ కూడా ఏకీభవించారనమాట. అంటే అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ఫాలోయింగ్ పెరిగిందో గాంధీజీ గారికి, ఖచ్చితంగా బ్రిటిష్ గవర్నమెంట్ కి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ యాక్ట్ అనేది డీవియేట్ అవుతుంది. అంటే రౌలట్ యాక్ట్ ఏం చెప్తుంది, ఎవరినైనా సరే జైల్లో పెట్టచ్చు, ఏ కారణం లేకుండా, ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా జైల్లో పెట్టచ్చు అని రౌలట్ యాక్ట్ చెప్తుంటే గాంధీజీ గారు ఏమి ఇచ్చారు, రౌలట్ యాక్ట్ కి వ్యతిరేకంగా పిలుపునిచ్చారు. ఏమని, 6వ తారీఖు 1919 ఏప్రిల్ డే ఆఫ్ స్ట్రైక్ గా మనం ఇంప్లిమెంట్ చేయించాలి అని. సో ఇది ఇలా ఉండగా థర్డ్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. 2 ఫేమస్ లీడర్స్ అని చెప్పి మీరు రాసించండి. 2 ఫేమస్ లీడర్స్, వాళ్ళిద్దరి పేర్లు చూడండి, సైఫుద్దీన్ కిచ్లు అండ్ సత్యపాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, 2 ఫేమస్ లీడర్స్ సైఫుద్దీన్ కిచ్లు అండ్ సత్యపాల్ వర్ అరెస్టెడ్. సో రౌలట్ యాక్ట్ ప్రకారంగా, సో రౌలట్ యాక్ట్ ఏం చెప్పింది, ఏ కారణము లేకుండా, ఏ ట్రయలు లేకుండా, ఏ ఎక్స్ప్లెనేషన్ లేకుండా, ఏ రీజను లేకుండా ఎనీ పొలిటీషియన్, ఎనీ సిటిజన్, ఎనీ పర్సన్ దే కెన్ బి ఇంప్రిజన్డ్. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎవరైతే అనిపిస్తున్నారో ఏ కారణం లేకుండా వాళ్ళని జైల్లో పెట్టచ్చు అనే రౌలట్ యాక్ట్ ని బేస్ చేసుకుని ఒక 2 ఫేమస్ లీడర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు వాళ్ళు, సైఫుద్దీన్ కిచ్లు అండ్ సత్యపాల్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఆల్రెడీ గాంధీజీ గారు డే ఆఫ్ స్ట్రైక్ కి పిలుపునిచ్చారు. సో దాని మీద కోపం ఉంది. అలాగే దాంతో పాటు ప్రజలకి రెచ్చగొడుతున్నారని చెప్పి సైఫుద్దీన్ కిచ్లు అండ్ సత్యపాల్ వీళ్ళిద్దరిని కూడా బ్రిటిష్ గవర్నమెంట్ వారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగిందనమాట. సో ఇది ఇలా ఉంటుంటే రోజు రోజుకి బ్రిటిష్ వాళ్ళ యొక్క పవర్ పెరిగిపోతుంది. అలాగే రౌలట్ యాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరిగిపోయి జనాల్లో ఒక రకమైనటువంటి డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది ఇండియన్స్. సో అందుకని ఇది ఇంకా కరెక్ట్ కాదని చెప్పి మొత్తం, అంటే మన సొసైటీలో ఎవరైతే ఉన్నారో ఇండియన్స్, అంటే అందులో పీజెంట్స్ అవ్వచ్చు, ఉమెన్స్ అవ్వచ్చు, ఫార్మర్స్ అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఓల్డ్ పీపుల్ అవ్వచ్చు, మొత్తం అందరూ కూడా కలిపి 4th పాయింట్ చూడండి, ఏ లార్జ్ క్రౌడ్ గ్యాదర్డ్ ఇన్ అమృత్సర్. అమృత్సర్ ఎక్కడుందండి, మనకి పంజాబ్ లో ఉంది, అవునా కదా. ఏ లార్జ్ క్రౌడ్ అంటే మొత్తం యావత్ భారతదేశం కూడా గాంధీజీ గారి పిలుపుని ఊపందుకుని మొత్తం అందరూ కూడా ఒక లార్జ్ క్రౌడ్ గ్యాదర్ అయ్యారు. ఎక్కడ గ్యాదర్ అయ్యారు, ఇన్ అమృత్సర్ ఇన్ పంజాబ్. పంజాబ్ లోని అమృత్సర్ ప్లేస్ లో జలియన్ వాలా బాగ్ అనే ఒక గార్డెన్, ఒక పార్క్ లో అందరూ గ్యాదర్ అయ్యారనమాట. ఎందుకు, రౌలట్ యాక్ట్ కి ఎలాగైనా సరే దానికి తగినటువంటి రెజల్యూషన్ తీసుకురావాలి. ఎందుకంటే రౌలట్ యాక్ట్ అలా వదిలేస్తూ ఉంటే మన భారతీయులందరూ కూడా జైల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏ కారణం చేత, ఏ కారణము లేకుండా జైల్లోకి పంపించడం జరుగుతుంది. ఇది ఇలాగే ఉంటే రౌలట్ యాక్ట్ మొత్తం ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ అయ్యి మొత్తం ఇంక మనకి లీడర్స్ అంటూ ఉండరు, ఎవరు మిగలరు అనే భావన వాళ్ళు కలిగి మొత్తం అందరూ కూడా ముందే గ్యాదర్ అయ్యారనమాట. ఎక్కడ, జలియన్ వాలా బాగ్ అనే ఒక గార్డెన్ పార్కులో పంజాబ్ లోని అమృత్సర్ లో ఉందన్నమాట. అక్కడ గ్యాదర్ అవడం జరిగిందనమాట. ఆల్రెడీ బ్రిటిష్ గవర్నమెంట్ ఏమని పెట్టింది, రౌలట్ యాక్ట్ ప్రకారం ఎవరూ కూడా మీటింగ్స్ పెట్టకూడదు, ఒకవేళ పెట్టినా కూడా ఎక్కడా కూడా గుంపులు గుంపులుగా తిరగకూడదు, అలాగే ఒకవేళ తిరిగినా కూడా వాళ్ళని జైల్లో పెట్టచ్చు వితౌట్ ఎనీ ట్రయల్ అండ్ వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ చెప్పి ఆల్రెడీ వారు వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చినా కూడా మన వాళ్ళు పట్టించుకోకుండా ఎక్కడ గ్యాదర్ అయ్యారు, పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ లోని జలియన్ వాలా బాగ్ అనే గార్డెన్ లో పార్కులో మన వాళ్ళు గ్యాదర్ అయ్యారు అనమాట. సో ఎప్పుడు ఇది జరిగింది ఇదంతా కూడా అంటే 13th ఏప్రిల్ 1919 వీళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. అంతకంటే ముందు 6th ఏప్రిల్ చూడండి ఏం జరిగింది. 6th ఏప్రిల్ ని గాంధీజీ గారు పిలుపునిచ్చారు. ఏమని పిలుపునిచ్చారు, డే ఆఫ్ స్ట్రైక్ గా పిలవాలి దాన్ని. అంటే 6వ తారీఖు ఏప్రిల్ 1919 ఏమో డే ఆఫ్ స్ట్రైక్ గా పిలుపునిచ్చారు. బట్ 13/4/1919 మాత్రం మొత్తం లార్జ్ క్రౌడ్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఒక సమూహంగా ఏర్పడి మొత్తం రౌలట్ యాక్ట్ వ్యతిరేకంగా ఎలాగైనా సరే మార్పు తీసుకురావాలని చెప్పి పంజాబ్ లోని అమృత్సర్ లో ఉన్నటువంటి జలియన్ వాలా బాగ్ లో మీట్ అయ్యారనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ బ్రిటిష్ ఆఫీసర్స్ కి వెళ్ళింది. సో లాస్ట్ పాయింట్ చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ లో పాయింట్ నెంబర్ 5 యాక్చువల్గా 4 అని రాశారండి, సారీ అది 5th పాయింట్ కి నోట్ చేసుకోండి. సో అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంటే ప్రజలందరూ కూడా గ్యాదర్ అయ్యారు. ఎక్కడ, జలియన్ వాలా బాగ్ అనే ఒక గార్డెన్ లో పార్కులో, ఎక్కడుంది అది, పంజాబ్ లో అమృత్సర్ లో ఉంది. అక్కడ అందరూ గ్యాదర్ అయ్యారని చెప్పి ఇన్ఫర్మేషన్ బ్రిటిష్ ఆఫీసర్స్ కి వెళ్ళింది. అయితే అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, అందులో ఉన్నటువంటి ఆర్మీ జనరల్ అంటే ఒక జనరల్ ఆఫీసర్ ఉంటారండి, అవునా కదా, అతని పేరు జనరల్ ఓ డయర్. మీకు కనబడుతుంది లాస్ట్ పాయింట్ లో జనరల్ ఓ డయర్. అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏమని, మొత్తం జలియన్ వాలా బాగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా బిల్డింగ్స్ లో సరౌండ్ చేసేసి ఫైరింగ్ చేయమని చెప్పి ఒక ఆర్డర్స్ ఇష్యూ చేసింది అనమాట బ్రిటిష్ గవర్నమెంట్. అంటే ఈ రౌలట్ యాక్ట్ కి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటాన్ని ఎలాగైనా సరే సప్రెస్ చేయాలి. ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది కాబట్టి ఇండియన్స్ అందరూ ఎక్కడ గ్యాదర్ అయ్యారు, జలియన్ వాలా బాగ్ లో ఉన్నారు కాబట్టి ఇమీడియట్లీ బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్డర్డ్ జనరల్ ఓ డయర్ ఆఫీసర్ టు సరౌండ్ దట్ జలియన్ వాలా బాగ్ అండ్ టు స్టార్ట్ ఫైరింగ్ అట్ దట్ బిల్డింగ్. ఎలాగైనా సరే లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ మీద అటాక్ చేయడం, వార్నింగ్స్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి ఓన్లీ ఒక డోర్ దగ్గర కాల్పులు జరిపితే లోపల ఉన్న ప్రజలందరూ కూడా చాలా మంది చనిపోయారు. అది మన ఇండియన్ హిస్టరీలో అది
ఒక చెప్పుకోదగ్గ చీకటి అంటే బాధ కలిగించే సన్నివేశం అనమాట. అది చాలా మంది తలుపులన్నీ వేసేసి, పార్కులు గేట్లన్నీ క్లోజ్ చేసేసి, ఇక తలుపులు గడి వేసేసి, ఎగ్జిట్ గేట్ దగ్గర నుంచి కాల్పులు జరిపితే పాపం లోపల ఉన్న వాళ్ళు ఏమైపోతారు, అవునా కదా. సో ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే జనరల్ ఓ డయర్ అనే ఒక ఆఫీసరు మొత్తం జలియన్ వాలా బాగ్ లో ఉన్నటువంటి లార్జ్ క్రౌడ్ గ్యాదరింగ్ మీద ఫైరింగ్ చేయడంతో చాలా మంది, కొన్ని వేలల్లో వందల్లో చాలా మంది చనిపోవడం జరిగింది. సో ఇదంతా ఇలా జరగడం వల్ల ఫైనల్ గాంధీజీ గారికి బాగా అప్సెట్ అయిపోయింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో గాంధీజీయే మొత్తం దీని అంతటికీ కారణం అని చెప్పి, సో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, గాంధీజీతో పాటు మంచి పేరున్నటువంటి ఇంకా లీడర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ సైఫుద్దీన్ కిచ్లూ అవ్వచ్చు, సత్యపాల్ అవ్వచ్చు, ఇంకా మిగతా ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇదంతా కూడా జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ కి మొత్తం అంతటికి కారణం గాంధీజీ అని చెప్పి ఫైనల్ గా అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. సో ఇదంతా ఎప్పుడు జరిగిందంటే జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ 13th April 1919. అసలు డేట్ అసలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దండి. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు జరిగింది, 13/4/1919. ఓకే. సెకండ్ క్వశ్చన్, జలియన్ వాలా బాగ్ ఎక్కడుందంటే పంజాబ్ అమృత్సర్లో ఉందండి. పంజాబ్లోని అమృత్సర్లో ఉందన్నమాట. అయితే జలియన్ వాలా బాగ్ కి కారణమైనటువంటి యాక్ట్ పేరు ఏంటని అడుగుతాడండి. రౌలట్ యాక్ట్. ఓకే, రౌలట్ యాక్ట్ నిరసనగా ఇది స్టార్ట్ అయింది అనమాట. రౌలట్ యాక్ట్ ఏ ఇయర్ లో పాస్ చేశారని అడుగుతాడు. 1919. ఓకే. సో ఫైనల్ గా ఏ 2 ఇంపార్టెంట్ లీడర్స్ అరెస్ట్ అవడం వల్ల ఇదంతా జరిగింది అంటే సైఫుద్దీన్ కిచ్లూ అండ్ సత్యపాల్. సో అలాగే జలియన్ వాలా బాగ్ కారణమైనటువంటి బ్రిటిష్ ఆఫీసర్ ఎవరు ఫైరింగ్స్ జరిపారంటే జనరల్ ఓ డయర్. ఓకే. సో ఇవన్నీ కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో ఫైనల్ గా ఈ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని చాలా మంది చనిపోవడం జరిగింది. సో ఈ విచారకరమైనటువంటి సంఘటనకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసిందండి. హంటర్ కమిషన్ అంటాం. ఈ హంటర్ కమిషన్ ఏర్పాటు చేసి అసలు అక్కడ జరిగింది ఏంటి, ఏ కారణం చేత జరిగింది, సో దాని మీద పరిశీలించి ఒక నివేదికను సమర్పించాలని చెప్పి హంటర్ కమిషన్ ని ఏర్పాటు చేసింది అనమాట. సో ఫైనల్ గా మీకు లాస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు, హంటర్ కమిషన్ అన్నది ఏ ఘట్టానికి సంబంధించిందంటే జలియన్ వాలా బాగ్ సంఘటనకి సంబంధించింది అనమాట. హంటర్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ టు డిటర్మైన్ అండ్ టు మేక్ సమ్ రీసెర్చ్ ఆన్ ద ఇష్యూ దట్ వాజ్ హ్యాపెండ్ ఆన్ 13/4/1919 విచ్ వాజ్ నోన్ యాజ్ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ విచ్ అకర్డ్ ఆన్ 13th April 1919 at Amritsar in Punjab because of the implementation of the Rowlatt Act. Clear? So ఇది మనకి జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ గురించి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.